నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డలకు ఈ తండ్రి ఓ గుణపాఠం నేర్పాడు. వృద్ధాప్యంలో ఉన్నవారికి అండగా ఉండి చేయూతనివ్వాల్సిన పిల్లలందరికీ ఆయన నేర్పిన పాఠం తరతరాలకు చెరగని సంతకంగా నిలుస్తుంది. పెద్దల నుంచి వచ్చే ఆస్తులపై మమకారాన్ని పెంచుకుంటున్నారు, కానీ వారిని కంటికి పాపలా చూసుకోవాల్సిన బాధ్యతను మరుస్తోంది సంతానం. అలాంటి అందరికీ షాక్ ఇచ్చేలా గోలి శ్యామ్ సుందర్ రెడ్డి వ్యవహరించిన వైనం నేడు ఓ గొప్ప సందేశంగా నిలిచింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి కథ ఇది. ఆయన భార్య గోలి వసంత కరోనాతో మరణించారు. వారికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నాడు. కూతురికి వివాహమై అమెరికాలో స్థిరపడగా కొడుకు హనుమకొండలో నివసిస్తున్నాడు. 10 ఎకరాల మామిడి తోట. ఎల్కతుర్తి హనుమకొండలో ఇండ్లు ఉన్నాయి. ఆస్తిపాస్తులు బానే ఉన్నా భార్య లేదన్న బెంగ మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ఓదార్పుగా నిలవాల్సిన కొడుకు తండ్రి ఆస్తి కోసం వెంపర్లాడడం మొదలుపెట్టాడు. తన తల్లి పేరిట ఉన్న ఆస్తిని, ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఆ తండ్రిని ఇంటి నుండి గెంటివేశాడు. ఒంటరితనంలో ఎల్కతుర్తిలోని ఇంటికి చేరిన శ్యామ్ సుందర్ రెడ్డి తన కొడుకును ఎన్నోసార్లు సంప్రదించారు, కానీ అతనిలో మార్పు రాలేదు. మనసు గాయపడిన ఆ తండ్రి ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏ కొడుకైనా నేర్చుకునేలా గుణపాఠాన్ని నేర్పారు. తన కన్న బిడ్డకు తన బాధ తెలిసొచ్చేలా, తనలా మరొకరు బాధపడకుండా ఆస్తిపాస్తులు ఉన్న తల్లిదండ్రులు చేయాల్సిన పనిని చేసి చూపించారు. తనకు మిగిలిన 3 ఎకరాల భూమిని, సుమారు 1,50,00,000 విలువైన ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చేశారు. మంగళవారం రోజు జిల్లా రెవెన్యూ అధికారులను కలిసిన శ్యామ్ సుందర్ సంబంధిత పత్రాలపై సంతకం చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఆ భూమిలో తన భార్య గోలి వసంత పేరిట స్కూల్ లేదా కాలేజీ నిర్మించాలని ఆయన కోరారు. ఈ భూమి భవిష్యత్ తరాలకు విద్యా కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. తహసీల్దార్ ప్రసాద్ రావు మాట్లాడుతూ శ్యామ్ సుందర్ రెడ్డి వినతి పత్రం అందించారని, భూమిపై వివాదాలు లేకపోతే హద్దులు నిర్ణయించి దాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. శ్యామ్ సుందర్ రెడ్డి ఈ నిర్ణయం ఒక హెచ్చరిక. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు ఈ ఘటన కనువిప్పు కావాలి. ఈ కథ మనలో ప్రతి ఒక్కరికి ఒక పాఠం. తల్లిదండ్రుల పట్ల కర్తవ్యాన్ని, ప్రేమను మర్చిపోతే ఒంటరితనమే శాశ్వత సహచరం అవుతుంది. ఈ ఘటన మన సమాజానికి ఒక గుణపాఠం. తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను మరోసారి గుర్తు చేస్తోంది. గోలి శ్యామ్ సుందర్ రెడ్డి నిర్ణయం ఒక తండ్రి ఆవేదన.